హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి నూతన మాసములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టి మరి ఒక జూమ్ మీటింగ్ లో మనందరినీ సమకూర్చి ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన తరుణం అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన అంశంలోనికి వస్తున్నాం కనుక ఈ సమయంలో మరి జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నేను అభినందిస్తూ ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ఆహ్వానిస్తున్నాను. మరి ఇంతవరకు ప్రార్థనలు చేసిన వారందరినీ కూడా ప్రభు మెండుగా దీవించును గాక. అదే విధంగా ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ సమర్పణ్ గారిని బట్టి ఫ్రమ్ గుంటూరు మరి వారే ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన తర్వాత మరి వర్తమానం కూడా అందిస్తారు. ఈ దినం వారిని మనల్ని మధ్యలోకి నడిపించిన దేవాది దేవుని స్తుతిస్తూ మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయం అయ్యగారికి అప్పగిస్తామండి. అందరం ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులో నుండి మనందరితో మాట్లాడినట్లు ఆత్మీయంగా బలపరచునట్లు మన హృదయాల ఆయన వైపు ఎత్తుదామండి. స్తోత్రము పరిశుద్ధుడా మహోన్నతుడా ఇట్టి సమయాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రభాని వేర్పాటు చేసిన నీ దాసుడు ప్రభా సమర్పణ గారి కొరకు నీకు వందనాలు. ఆ సేవకుని ప్రభా ప్రత్యేకంగా నీ దూరగా వాడుకోనండి, నీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. మాకు కావలసిన వర్తమానం అయ్యా ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా నీ దాసుని ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి వర్తమానం అందించడానికి మీ దాసుని మీ సన్నిధిలో అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయము ఓవచ్చు బ్రదర్ సమర్పణ గారు. ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, సర్వశుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఆ జీవం కలిగిన దేవుడు ఈ విధంగా మీతో నన్ను ఈ విధంగా నడిపించాడు. ఆయన్ని మనం కొన్ని కీర్తనల ద్వారా ఆరాధించుకుందాము. మహామహిమతో నిండిన మన యేసయ్య నామముకి మహిమ చెల్లించుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కూడికలోనికి మనం ముందుకు నడుద్దాము. పరిశుద్ధుడు మహాదేవుడు జీవము కలిగిన యేసయ్య నీ ఘనమైన నామమునికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ జూమ్ మీటింగ్ లో నీ బిడ్డలందరూ ఒక చోట సమకూర్చబడి ఏదైతే నాయన నేను ఆరాధించడానికి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి వారికి దయచేసిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నేను కీర్తించడానికి నీ సన్నిధి నీ ఆత్మ నా మీద ఉంచి నేను కీర్తించడానికి సహాయం చేయండి. సాక్ష్యము చెప్పుటలో నీ కృప చూపండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం నా ద్వారా నీవు అందించమని వేడుకుంటూ నీకే మహిమంతా చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును చీకటి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి నీ కృపలో నడిపించు ఆడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా
ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దేవునికి స్తోత్రం. మనం మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని, ఒక 2 చరణాలు కలిగిన ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా
కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. అయ్యా నీకే స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ క్షణం వరకు నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు అయ్యా, నీ కరుణను బట్టి నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా నీ బిడ్డలమైన మేము అధికముగా నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలని అయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా
ఆరాధింతున్ ఆశక్తితో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నా స్థితిని మార్చావే వందనమయ్యా. నేను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ నాయన. అయ్యా స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు నాయన. అయ్యా ఈ సాయంకాల సమయం అయ్యా మా ఆరాధన నువ్వు అంగీకరించావని, కీర్తనల ద్వారా నీవు మహిమ పొందావని నమ్ముతున్నాను. ఈ ఆరాధన అంతటిని నీకే అప్పగించుకుంటున్నాను అయ్యా. ఈ సాక్ష్యము చెప్పటానికి కూడా అయ్యా నా జీవితంలో ఏదైతే నువ్వు మేలుకరంగా నువ్వు జరిగించి ఉన్నావో అయ్యా అది నేను నీ బిడ్డలతో నేను పంచుకోవటానికి, దాని ద్వారా నువ్వు మహిమ పొందాలని నేను కోరుతున్నానయ్యా. అలాంటి జీవితములు కలిగిన వారికి మార్పు పుట్టించండి నాయన. అలాంటి వారిని కన్నందుకు ఆ తల్లిదండ్రులతో నీవు మాట్లాడి వారిని ఆదరించమని వేడుకుంటున్నాను అయ్యా. నీవు ఏ మనిషినైనా మార్చగలుగుతావని నీ బిడ్డలతో ఈ సాయంకాల సమయంలో నీవే అయ్యా నా నోటిని వాడుకొని నువ్వు నీ పిల్లలతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ సహాయమును నిండుగా అనుగ్రహించమని వేడుకుంటూ నీ నామానికి మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. నా పేరు సమర్పణ అండి. మాది గుంటూరు. నాకు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు అప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పెరిగిన వాడినే, కానీ క్రీస్తు లేకుండా నేను పెరిగిన వాడిని. నేను పేరుకే క్రైస్తవుని, కానీ ఏనాడు నాకు ఊహ వచ్చినప్పుడు ఏ రోజు కూడా నేను మందిరానికి వెళ్ళిన వాడిని కాదు. అయితే నా తల్లిదండ్రులు మాత్రం మంచిగా ప్రార్థనా పరులే. నా తండ్రి మా చిన్న వయసులోనే నేను మా అన్నయ్య
ఇద్దరు బిడ్డలు అండి నా తల్లిదండ్రులకి. అలా మాకు ఆ చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు నాకు ఒక ఫ్లాట్‌ని అవి మంచిగానే దేవుడు నా చిన్న వయస్సప్పుడు మంచిగానే నా తండ్రిని ఆశీర్వదించాడు. కొన్ని అనివార్య కారణాల వలన, ఏదైనా పరిస్థితుల వల్ల, ఏదైనా మనుషులను నమ్మి మోసపోవటం, ఏదో కారణం వలన నా తల్లిదండ్రులు ఆ విజయవాడ పట్టణాన్ని విడిచి గుంటూరుకి రావాల్సి వచ్చింది. ఉన్న ఇల్లులు అన్నీ కోల్పోయి, సమస్తాన్ని మేము కోల్పోయి గుంటూరు ప్రాంతానికి రావటం జరిగింది. ఆ గుంటూరు ప్రాంతానికి మేము ఎప్పుడైతే వచ్చామో, నాకప్పుడు అప్పటికి నా చిన్న వయసులో నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థనా కూటములు జరిగేటప్పుడు, ఆ 8, 9 సంవత్సరాలు ఆ వయసులో నేను కాంగో కొట్టడం, సండే స్కూల్‌కి వెళ్ళటం అలా నేను అలా నడిచేవాడిని. నాకు ఊహొచ్చే సమయానికి నా తల్లిదండ్రులు వాటిని కోల్పోవటాన్ని బట్టి, నేను పెరిగిన ప్రాంతం ఎలాంటిదంటే, నా చుట్టూ ఉన్న వారంతా రౌడీలు, దొంగలు, అన్ని రకాల అలవాట్లు ఉన్నవాళ్ళు. చదువు సంధ్య మానేసి తిరిగేవాళ్ళు. నేను అలాంటి ప్రాంతములో నా ఊహ వచ్చే సమయానికి నేను అలా పెరగాల్సొచ్చింది. చక్కగా చదువుకునేవాడిని. కానీ ఒక ఏడో తరగతి ఆ ఏడో తరగతికి నేను వచ్చేటప్పుడు, టీన్ ఏజ్‌లోకి నేను ఎంటర్ అయ్యేటప్పటికి, నేను అక్కడ పెరగటాన్ని బట్టి మా మా స్కూల్‌లో ఉన్న స్నేహితులు కూడా నేను ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేసేవాడినంటే, మా స్కూల్‌లోనే మా ఏడో తరగతిలోనే ఒక వ్యక్తి సిగరెట్ తాగేవాడు. అలాంటి స్నేహాలకి నేను అలవాటు పడిపోయాను. అలా ఏడో తరగతిలోనే సిగరెట్ అనేది అలవాటు చేసుకున్నాను. అలానే నేను తొమ్మిదో తరగతికి ఎళ్ళినప్పటికి, ఆ తొమ్మిదో తరగతిలోనే అతని ద్వారానే నేను ఈ బీరు, ఆల్కహాల్ అనేది మొదటిసారిగా నేను అలవాటు చేసుకోవడం జరిగింది. ఈ అలవాట్లయిపోయేసరికి నేను స్కూలుకి గూడా వెళ్ళకూడదని నిర్ణయించుకొని, స్కూలు మానేస్తే, నేను బాగా చదువుతానని గుర్తించిన నా ఒక స్నేహితుడు, అతడు నన్ను 10థ్ తరగతిలో జాయిన్ చేయటం జరిగింది. అతని మూలమున నేను 10థ్ తరగతి ఏ విధముగా అయినా నేను కంప్లీట్ చేయటం జరిగింది. అసలు వీడు పాస్ అవ్వడు, వీడు ఈ విధంగా గాలికి తిరుగుతున్నాడు అనుకునే వారందరి నోర్లు ఎలాగైనా మూయబడ్డాయి. ఎందుకంటే నేను స్కూలుకి వెళ్ళకపోయినా పరీక్షలప్పుడు చదువుకొని రాయగలుగుతాననే నమ్మకం నా మీద నాకుంది. అదే సమయంలో నిజంగానే నేను ఆ 10వ తరగతి పరీక్షలనేవి నేను పాస్ అయ్యానండి. ఇంకా ఆ పాస్ అవ్వటంతో స్కూలే వద్దనుకున్న నేను ఎలాగోటో రాసి పాస్ అవ్వటాన్ని బట్టి, సరే నాకు నా జల్సాలు నేను చేసుకుంటూ, నా అలవాట్లు నేను కొనసాగించుకుంటూ, నేను ఇలా లోకంలో నేను తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని అని నేను అనుకుంటూ, కావాలంటే ఏదో ఒక కాలేజీలో, గవర్నమెంట్ కాలేజ్ అయితే నన్ను ఎవరు అడగరు. ఆహ్, కాలేజ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా నా నా సరదాలు నేను తీర్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కలిగి నేను ఇంటర్మీడియేట్‌లో ఒక కాలేజ్‌లో, గవర్నమెంట్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు, అక్కడ గూడా ఈ విధంగానే నాకు మనస్సాక్షి చెడిపోవటాన్ని బట్టి, నేను ఆ చిన్న వయసులోనే ఈ అలవాట్లు, ఈ చెడు వైపు నా మనసు ఆకర్షించటాన్ని బట్టి, నేను అదే సమయాల్లో నా స్నేహితులు ఎలాంటి వారంటే, ఈ వినాయక చవితి అప్పుడు, ఈ బొమ్మల ఊరేగింపులప్పుడు డాన్సులేయటాలు, వాళ్ళతో కలిసిపోయి నేను గూడా ఇదే ఈ ఈ బొమ్మలెమ్మట నేను ఎగరటాలు, వాళ్ళిచ్చే ప్రసాదాలు తినేటాలు, ఈ విధంగా నేను వాళ్ళ సంపూర్ణంగా నేను లోకానికే నేను అలా మార్చబడిపోయాను. లోకానికి ఆకర్షితుడినైపోయి లోకంలో కలిసిపోయాను. అలా కలిసిపోయినప్పుడు నేను ఆ ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన ఆ సందర్భంలో నాకింకా, ఇంకా బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ అనేది ఇంకా పెరిగింది. ఎలా అంటే స్కూల్ దాకా ఈ సిగరెట్లు, ఈ ఖైనీ ప్యాకెట్లు, ఈ గుట్కాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక్కడ మాత్రం నాకు ఇంకా మరి చెత్త ఫ్రెండ్స్ అనేవాళ్ళు దొరికారు. వాళ్ళెలాంటోళ్ళంటే
డకాటీలు గంజాయి తాగే వాళ్ళు మా ఇంటర్మీడియట్ కాలేజ్లో నాకు పరిచయం అయ్యారు. వారి వలన నేను మొదటిసారిగా ఇంటర్మీడియట్లో గంజాయి తాగటం అనేది నేను అలవాటు చేసుకున్నా. ఈ గంజాయి అలవాటు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, మొదటిసారి తాగినప్పుడు నేను 2 రోజులు పడిపోయా. అది అలవాటు అయిపోయే కొద్దీ నాకు మొదట్లో ఆకలేసేది, తర్వాత ఆకలేయదు. అలా ఆ మత్తు అనేది నాకు ప్రతి రోజుకి అది ఎంత తాగినా దాహం తీరేది కాదది. ఆ మత్తు పదార్థాల మీద నాకు మనసు అనేది చచ్చిపోయేది కాదు. అయితే నేను ఇలా ఈ గంజాయికి అలవాటు పడటాన్ని బట్టి అది పబ్లిక్‌లో తాగేది కాదు. అది ఎక్కడో చట్లలో, పొట్లలో తాగాల్సొచ్చేది. ఈ అలవాట్లయిపోయి నేను ఈ మత్తు గూడా నాకు సరిపోయేది కాదు. మత్తు లేకుండా నేను జీవించలేకపోయేవాడిని. అలా నేను ఈ గంజాయి మత్తు అనేది ఈ మందు బాటిల్ అనేది ఒక ఫుల్ బాటిల్ తాగితే ఎంతుంటదో, ఇది ఒక సిగరెట్ అంత తాగితే అంత నష ఉంటదది. అలా నేను అది కూడా నాకు సరిపోవట్లేదు. ఆ మత్తనేది. ఆ మత్తు నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో, అది సరిపోకపోవటాన్ని బట్టి నేను స్లీపింగ్ టాబ్లెట్లు గూడా నేను అలవాటు జేసుకున్నాను చిన్నగా. ఆ స్లీపింగ్ టాబ్లెట్లు అలవాటు చేసుకున్నాను. అది గూడా ఎలా యేసుకునేవాడినంటే, నేను ఈ ఆల్కహాలు, ఈ గంజాయి మొత్తం ఒకేసారి నేను తీసుకునేవాడిని నా బాడీకి. అంత నష నాకు సరిపోక, దానికి దీనికి యాంటీ గాబట్టి ఇది తీసుకోవటం వలన నాకు కొంచెం బాగా కొద్దిగా నేను ఇంప్రెస్ అయ్యే విధంగా నేను కొద్దిగా సాటిస్ఫాక్షన్‌గా నాకనిపిచ్చేది. దాంతో పాటు ఈ టాబ్లెట్లనేవి ఎవరైనా వాటర్‌తో టాబ్లెట్‌లేసుకుంటారు. నేను మత్తు బిళ్ళలు మందుతో పాటేసుకునేవాడిని. అంత నా మైండ్ అంతా కూడా పాయిజనస్‌గా అన్ అంత నషకే నేను ఇష్టపడాను నేను. అది లేకుండా నేను జీవించలేకపోయేవాడిని. ఆ విధంగా నా చిన్న వయస్సులోనే నేను ఆ విధంగా పాడైపోయానండి నేను. నా తల్లిదండ్రులకి తెలిసేది కాదు ఈ విషయాలన్నీ. రోజు వారిని విసిగించి, "మీరు నాకు డబ్బులిస్తారా? సస్తారా?" అనే ఆ స్థితిని గూడా నేను తెచ్చుకోవాల్సొచ్చింది. తెలియనంత వరకు ఏదోలే పిల్లోడు ఏదో కాలేజ్‌కెళ్తున్నాడు, ఏదో చదువుకుంటున్నాడు అని అనుకున్నారు కానీ, ఏం అలవాట్లు తెలియనప్పుడు ఏదో ఇచ్చారు. తర్వాత అది గూడా ఈ అలవాట్లన్నీ ఎలా తెలుస్తున్నాయంటే, నేను ఇలా చెడు స్నేహాలు బట్టి, చెడు అలవాట్లు బట్టి, ఇంత భయంకరంగా ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయాడని వారికి తెలీదు. నా మాట మారిపోయింది. అప్పటిదాకా సాధువుగా, మృదువుగా మాట్లాడే నా మాట మారిపోయింది. చదువుకునే పిల్లాడి లక్షణాలన్నీ పోయినాయి. ఈ దరిద్రపు స్నేహాలు బట్టి, లోక సంబంధమైన ఎవరో అమ్మాయిని నేను ప్రేమించి, ఆ అమ్మాయి నన్ను తిరిగి ప్రేమించట్లేదని, అలాంటి అలవాట్లకి ఇంకా అది లేకపోయినా ఈ మత్తుంటే చాలులే అనుకోని, ఇలా నేను చండాలంగా నా జీవితాన్ని పాడు చేసేసుకున్నానండి నా చిన్న వయసులోనే. అలా పాడైపోయిన నా జీవితంలో ఇప్పుడు దాకా తెలియకుండా ఎలాగో నా తల్లిదండ్రులు మేనేజ్ చేస్తే, ఒకరోజు ఈ మత్తు పదార్థాలు లేనప్పుడు నాకు నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టని సమయాల్లో నేను అర్ధరాత్రి పూట నేను మార్కెట్‌లోకెళ్ళి టీ తాగుదాం, సిగరెట్ తాగుదాం అని నేను బయటికెళ్ళానండి. దానికి ముందల నన్ను ఒకసారి ఒక కానిస్టేబుల్ నన్ను పట్టుకున్నాడు. ఈ గంజాయి తాగేటప్పుడు నేను వారికి దొరకటం కాదు గానీ, నాతో పాటు ఉన్నవాళ్ళు కొంతమంది నన్ను అలా ఇరికిచ్చినప్పుడు నన్ను ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే నన్ను వచ్చి పట్టుకున్నాడు. ఆ రోజు నేను దొరకలేదు వాళ్ళకి. ఆ రోజు దొరకకపోవటాన్ని బట్టి, ఆ రోజు ఎప్పుడైతే నేను ఈ మత్తు నాకు లేనప్పుడు నిద్ర పట్టక నేను అర్ధరాత్రి ఎప్పుడైతే మార్కెట్‌లోకి సిగరెట్ తాగటానికి వెళ్ళినప్పుడు పోలీసులు నన్ను పట్టుకున్నారు. అలా పట్టుకున్నప్పుడు నన్ను జీపులో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొనెళ్ళి, అప్పుడు నా తల్లితో చెప్తున్నారు. "అమ్మ నీ కొడుకుని ఎందుకమ్మా ఇలాగన్నావు? అసలు నీ కొడుకేంటమ్మా అంత ర్యాష్‌గా మాట్లాడుతున్నాడు. నీ కొడుకు గంజాయి తాగుతాడని" చెప్పేసరికి నా తల్లికి ఏమనాలో అర్థం కాల. ఆమె గుండెలు బాదుకునే స్థితొచ్చింది. ఇదంతా మొదటైతే నమ్మలేకపోయింది. ఎందుకు వీడు ఇలా అసలు వాడు అలాంటోడు కాదే అండి అని పోలీసులకి చెప్తుంది మా అమ్మ. అసలు ఆ రోజు దాకా నేను ఇలా తాగుతానని గాని ఏమీ నా తల్లిదండ్రులకి తెలీదండి. అలా వారికి తెలిసిపోయింది కదా అని చెప్పి నేను విచ్చలవిడిగా ఇంకా భయంకరమైన స్థితి ఎలా తెలుసుకున్నానంటే, రోజు ఏదో ఒక గొడవలవుతా ఉంటాయి. ఈ డకాటీలతో తిరగటం వలన, ఈ దొంగలతో తిరగటం వలన నేను కూడా
అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నా జీవితంలో కూడా ఎదురైనాయి. నాకు అలాంటి ఆలోచనలు లేవు, కానీ ఆ అలవాట్ల కోసం నేను కొన్ని చేయాల్సి వచ్చేది. ఆ డబ్బుల కోసం నేను కొన్ని అలవాట్ల వలన ఏదైనా గాని, ఒక మనిషి వెళ్తా ఉంటే రైల్వే ట్రాక్ దగ్గర అతన్ని కొట్టి పీక్కోవాలనే స్వభావం, ఆలోచన నాది. అలానే కొట్టి పీక్కునేవాడినండి. నా స్నేహితులతో పాటు కలిసి ఇలానే దొంగలతో తిరిగి లాడ్జీల్లో పనుకోటాలు. ఇంటికెళ్ళేవాడిని కాదు కొన్ని రాత్రులు. ఇలా కొన్నిసార్లు లాడ్జీల్లో అయితే కొన్నిసార్లు సమాధుల్లో పనుకునేవాడిని. ఆ సమాధుల్లో ఎందుకు పనుకునేవాడిని అంటే ఈ ఈ అలవాటు కోసం, కేవలం ఈ అలవాటు కోసం. దీన్ని ఎవరైతే అమ్ముతారో ఈ గంజాయి అమ్మేవాడు, వాడు అర్ధరాత్రి పూట సమాధుల్లో ఉండేవాడు. పోలీసులు పట్టుకుంటారనో లేకపోతే ఇంకా ఇతర ఏదైనా కారణాల వలన అక్కడ ఉండి, నేను అతని తాగిపిస్తాడనే ఒక ఆలోచనతో తన దగ్గరికి వెళ్ళి ఆ రాత్రులు, అర్ధరాత్రుల పూట అక్కడే ఆ సమాధుల మీద గంజాయి తాగుతా, అక్కడే తిండి తింటా, అక్కడే సమాధుల మీద పనుకునే వాళ్ళం. తెల్లారైతే ఇంకా ఇంకా అదే పని. తెల్లారి ఇంటికి వెళ్ళటం, మరలా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావటం, ఇస్తారా సస్తారా అని. ఇకపోతే వీడేం చేస్తాడో, ఇవ్వకపోతే నేను కొన్నిసార్లు ఎంత దుర్మార్గం, 10,000 రూపాయలు టీవీ ఉంటే నాకు డబ్బులు ఇవ్వనప్పుడు, లేకపోతే నేను అడిగింది ఏదైనా ఇవ్వనప్పుడు నాకు బాగా కోపం వచ్చి ఆ టీవీలు పగలగొట్టడాలు, ఏదైనా ఇప్పించిన బండిని, నేను అడిగిన బండి ఇప్పినప్పుడు ఆ బండిని పగలగొట్టడాలు, ఇంత దారుణంగా నేనైతే మారిపోయానండి ఆ వయసులో. ఎలా నేను అలా మారిపోయినప్పుడు, కఠినుడిగా, దుర్మార్గుడిగా నేను ఎప్పుడైతే మారిపోయానో, నా తల్లిదండ్రులు మాత్రం నన్ను, వారు కన్న ప్రేమ తట్టుకోలేక నన్నైతే ఏనాడు విసర్జించలేదు, కానీ వారు ప్రతిరోజు హెచ్చరించేవాళ్ళు. అరే నీకు కావాలంటే నా కాళ్ళు పట్టుకొని, అరే నీకు కావాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని తాగురా అన్నారు. అలాంటి స్థితి నేను తెచ్చేసుకున్నాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, నీకు కావాలంటే నేనే తీసుకొస్తానురా అన్నాడు. సరే నేనైతే, తల్లిదండ్రులు కదా, అంత కఠినంగా ఉన్నప్పటికీ ఒక కొంత ఆలోచన అంటే, బయటికెళ్ళి ఇలా వీళ్ళని టెన్షన్ పెట్టే బదులు ఇంట్లోనే కూర్చొని తాగుదామని అనుకున్నాను నేను. అలా అనుకొని ఇంకా చందాలంగా నా తండ్రి చేతే నేను ఆ మందు బాటిల్ తెప్పించుకోవటాలు, నా తండ్రి చేతే సిగరెట్ ప్యాకెట్లు ప్రతిరోజు ఫోన్ చేసి తెమ్మనేవాడిని. అంతా వాళ్ళని నేను అలుసుగా తీసేసుకొని, వాళ్ళ భయాన్ని నేను ఒక అలుసుగా తీసుకొని, నేను ఆ విధంగా నీచంగా నేను మారిపోయానండి. నా తల్లి మాట నేను గౌరవించేవాడిని కాదు. నా తండ్రి మాట నేను అస్సలు గౌరవించేవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళేవాడినో తెలీదు. వెళ్తే ఎప్పుడు వచ్చేవాడినో కూడా నాకు తెలియదు కొన్నిసార్లు మాత్రం. అలా వెళ్ళిన నేను సరిగ్గా ఇంటికి వచ్చేవాడిన, కొన్నిసార్లు అయితే ఇంటికి అలా సరిగ్గా వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను అంత హెవీగా, అంత ఆల్కహాలిక్, అంత డ్రగ్ ఎడిక్ట్, అసలు అంత కోపిష్టి, నేను అలా మారిపోయినోడిని. బయటికి తిన్నగా నేను వెళ్ళేవాడిని అంటే 60-70 స్పీడ్లో నేను అలా బండి తోలుతా ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడిని. అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నేను కొన్నిసార్లు, నేను ఇలానే ఒకసారి హెవీ అయిపోయి నేను వచ్చేటప్పుడు, మా నాన్నగారు అప్పటికి వెళ్ళొద్దు 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 అంటానే ఉంటాడు, మా అమ్మ గాని మా నాన్న గాని. అయినా కానీ అది లేనప్పుడు ఏదైనా కొన్ని కారణాల వల్ల నేను బయటికి వెళ్ళేవాడినండి. ఈ అలవాట్ల కోసమే కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు ఫ్లైఓవర్ ఉంటదండి. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి నేను కిందకి వచ్చేటప్పుడు, నేను ఆ 60-70 స్పీడ్లోని కిందకి దిగేటప్పుడు ఒక వ్యక్తి నా బండిని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాడు. అలా క్రాస్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు నా బైక్ ఇలా జారుకుంటా ఒక ఒక 100 మీటర్స్ అలా వెళ్ళిపోతానే ఉంది. అదంతా నేను, నా తండ్రి లైవ్ లో నా వెనకాల వస్తాయి మొత్తం చూస్తున్నాడు. అప్పటికే అలవాట్లు చేసుకున్నాను. అప్పటికే మాట వినట్లేదు. పిల్లోడు పాడైపోయాడు అనుకున్నారు. ఇంకా ఈ విధంగా కళ్ళ ముందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నా తండ్రి అవి చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఆ సమయంలో నేను చచ్చిపోవాల్సిన ఉండేవాడిని. నా తల నా తండ్రి కళ్ళారా చూశారు.
ఎవరో చెయ్యి పెట్టి ఆపినట్టు నా తలకి ఒక డివైడర్ పక్కన ఒక పోలు తగలకుండా జస్ట్ అలా ఆగిపోయిందండి. లేకపోతే ఆ రోజు నేను ఎప్పుడు చచ్చిపోవాల్సిన ఆ మార్చి ముందలే నన్ను కూడా అయిపోయేదేమో నా జీవితం, నాకైతే ఆ రోజు తెలియదు. అలా ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయినాయండి. బస్కి రాసుకుంటా వెళ్ళిపోవటాలు, ఎన్నో యాక్సిడెంట్లు నా జీవితంలో జరిగినాయి. అప్పటికి నా జీవితంలో మార్పు రావట్లేదు. నా తల్లిదండ్రులు చెప్పారు, కొంతమంది ప్రార్థనా పరులు చెప్పారు, దేవుని ఆత్మ కలిగిన కొంతమంది ప్రవచనము దర్శనము ఏదో చూసి నా గురించి చెప్పాడు, వినకపోతే జైలుకి వెళ్తావరా అన్నారు. అలానే వినకుండానే ఆ రోజు కూడా నా తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినా వినకుండా, ఎవరో నా గురించి నేను తెలుసని, నా గురించి నా దగ్గర ఈ గంజాయి పొట్లాలు ఉంటాయని, నేను లేకపోతే గంజాయి ఇప్పిస్తానని, ఈ డ్రగ్స్ కోసం ఈ ఆల్కహాల్ కోసం నా దగ్గర ప్రజలు వచ్చినప్పుడు, కొంతమంది కుర్రాళ్ళు వచ్చినప్పుడు, నేను ఆవేశంగా ఎవడో వీడు నాకు తెలియనోడు వచ్చాడు అని చెప్పి నేను అలా ఆవేశంగా నేను వెళ్ళాను. ఆవేశంగా వెళ్ళిన నా జీవితంలో నిజంగా ఆ రోజు నన్ను పోలీసులు పట్టుకున్నారండి. ఆ రోజు పట్టుకున్నారు, కానీ గంజాయి కేసులో కాదండి. దాంట్లో ఏనాడు దొరకలేదు. పోలీసులకు దొరకకుండా పోలీసులు ఇళ్ళ చుట్టూ మధ్యలోనే, ఆ పోలీస్ సరౌండింగ్స్ లోనే నేను ఈ మధ్యలో ఈ సెట్ అనేది పెట్టుకొని రోజు నా కోసం కుర్రాళ్ళు వస్తా, అలా వాళ్ళని మెయింటైన్ చేస్తా, పోలీసులకు దొరకకుండా తిరిగేవాడిని. అలా దొరకకుండా తిరిగిన నా జీవితంలో ఆ రోజు ఎవడో ఇప్పిమన్నాడని చెప్పి నేను వెళ్ళినప్పుడు, వాడు వేసుకొని వచ్చిన బండి వాడిది కాదది. నేను వాడిదనుకొని వాళ్ళ మీద నాకు అనుమానంతో ఆ బండి వేసుకొని వెళ్ళి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ బండి కాదన్నారు. అలా నాకు తెలియకుండానే బండి కేసులో ఇరుక్కుపోయాను. అసలు బండి దొంగతనం చేసినట్టు నన్ను అలా ఎఫ్ఐఆర్ లో ఫైల్ అయిపోయింది. కొన్ని రోజులకి నన్ను పోలీసులు తీసుకొని వెళ్ళారు, జైల్లో పెట్టారండి. నేనైతే మాత్రం ఆ జైలుకి వెళ్ళినప్పుడు నా కన్నీళ్ళు ఆగట్లేదు. నేను చెయ్యని దానికి నేను అనుభవిస్తున్నాను. అంటే దేవుడు నన్ను చేసిన దాన్ని నుంచి నన్ను తప్పించాడు. అలాంటి నార్కోటిక్స్ కేసులో పట్టుకుంటే వదిలిపెట్టరు. కాబట్టి నన్ను ఇలాంటి కేసులో నాకు తెలిసిన వారే, నాతో పాటు ఉన్నవారే, నేను వాళ్ళ వాళ్ళ సరుకు తీసుకొని నేను అమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటాన్ని బట్టి నన్ను వీడికి ఆవేశం ఎక్కువ అని, వీడి కోపం ఎక్కువ అని, అసలు నన్ను ఆ బలహీనతని క్యాచ్ చేసుకుని నన్ను ఆ విధంగా ఇరికించేశారు నాకు తెలిసిన వారు. అలా పోలీస్ స్టేషన్లో నేను ఇరుక్కుపోయానండి. జైల్లో పెట్టారండి ఒక వారం రోజులు. చేయని దానికి నేరం అనుభవిస్తున్నానని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. నా తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదని చెప్పి నేను ఎంతగానో ప్రయాసపడ్డాను, ఎంతగానో ప్రాధేయపడ్డాను. ఇప్పుడు అన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు దేవుడు అనే వాడిని నా జీవితంలో లేడు. తప్పిపోయిన కుమారుడి జీవితమే నా జీవితం మాత్రం. ఇంకా ఆ జైల్లోనే ఎందుకు నేను చెయ్యని దానికి నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాననే బాధ నా హృదయంలో ఎంతగానో వచ్చి, అది కరోనా టైం గనుక నేను మాస్కులకు ఉండే ఆ తాళ్ళు ఒక 5 మాస్కులు అలా పోగు చేసుకొని అందరి దగ్గర తీసుకొని, అందరు కొనుక్కున్నాక చచ్చిపోదామని అనుకున్నాను. రేపు నాకు ఈ సమయానికి బెయిల్ వస్తే ఓకే, రాకపోతే చచ్చిపోదామని ఆ జైల్లోనే నేను నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నాను. నిజంగానే ఆ సమయం దాటినాక ఎవరికి కూడా ఇలాంటి అవకాశం అనేది రాదేమో. సాయంకాలము 7 గంటల తర్వాత, సాయంకాలం 7 గంటల తర్వాత బెయిల్ అనేది ఎవరికి ఇవ్వరంట. కానీ మరి దేవుని కనికరమే, నా తండ్రి ఎంతగానో డబ్బు పెట్టాడు. వీడిని లోపలికి తీసుకెళ్ళకూడదని చెప్పి డబ్బులు పెట్టాడు, లోపలికి వెళ్ళాక బయటికి తీసుకురావడానికి డబ్బులు ఖర్చు పెట్టాడు, నన్ను కొట్టకూడదని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టాడు. కానీ వెళ్ళకూడదు అనుకున్నా కానీ వెళ్ళాల్సి వచ్చింది. దాని ముందల రోజు వస్తుంది అనుకుంటే రావట్లేదు. దేవుని శిక్షకు పాత్రుడినయ్యాను. చచ్చిపోదాం అనుకున్నాయి ఆ ఆలోచన బట్టి నేను ఎందుకో మోకరించాను. కానీ అది పూర్ణ హృదయంతో నేను మోకాళ్ళు వేయలేదు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళే యేసుక్రీస్తు తెలుసు కాబట్టి ఆ పరిస్థితి నన్ను అలా మోకాళ్ళు వేసేలా చేసింది. ఎలాగైనా ఆ జైలు నుంచి నేను బయటకు వచ్చాను. ఆ చచ్చిపోకుండా దాని ముందలే ఆ సమయానికి, ఆ 6 గంటలు, ఆ సమయంలో
నాకు బెయిల్ వచ్చి నన్ను పిలిచారు. నాకు ఎంతగానో సంతోషం కలిగింది. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు నాకు అలా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నువ్వు బయటికి వెళ్ళవాకు, పోలీసులు ఎత్తుకుంటారని చెప్పినా గానీ నేను మాట వినకుండా నేను ఎల్లంగాల్నే పరిగెత్తుకుంటా వెళ్ళి నేను గోడ పైన పెట్టుకున్న గంజాయిని ఆ కకృతిగా ఎలా పడితే అలా తాగేశాను నేను. వాళ్ళు అంత ఎడిక్షన్ లోనికి నేను వెళ్ళిపోయాను. ఆ ఎడిక్షన్స్ నేను మానుకోలేకపోయాను. అలా మానుకోలేకపోతున్న ఆ సమయాల్లో నేను ఒక దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాను. నా బతుకు ఇలా అయిపోయింది. నాకు ఈ అలవాట్లు అయిపోయినాయి. నేను మానలేకపోతున్నాను. నా జీవితం ఇలా నీచంగా అయిపోయిందని ఏడుస్తా నేను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. నా బాధ అంతా చెప్పుకున్నాను. ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. ఇంట్లో వాళ్ళందరూ చెదరించుకుంటున్నారు. నీలాంటోడు ఎవరికి పొట్టకుండా ఉండవు బాగుండి. మా నాన్న ఈ డబ్బులు అడిగి పొద్దుగూకులు ఎక్కడున్నా కానీ ఆయన పని చేసుకోనీయకుండా పొద్దాక ఫోన్ చేస్తున్నాను, ఆయన చేదరించుకున్నాడు నా జీవితాన్ని. అలా చేదరించుకున్న నా బ్రతుకులో ఇంకా వీడికి డబ్బులు ఇయటం కన్నా ఆయనకి ఇచ్చి ఇచ్చి చెదరబుట్టి నా కళ్ళ ముందలే 500 రూపాయల నోట్లు చించేసాడండి. అంత విరక్తి పుట్టేలాగా నేను ఎక్కడుంటే నా వెనకాల బారుల చుట్టూ తిరుగుతూ వీడి పరిస్థితి ఏంటా అని వీడు భయపడతా పొద్దాక ఆయన పని మానుకొని నా వెనకాల తిరగాల్సి వస్తుందని ఆయనకు కూడా చెదరబుట్టింది. అంతగా ప్రేమించి అంతగా సహించిన నా తల్లిదండ్రులే ఇంక నన్ను వదిలేసే అలాంటి సందర్భాలు వచ్చినాయి. నన్ను రీహాబిలేషన్ సెంటర్లో వేసాడు. వీడు మానలేకపోతున్నాడని దేవుని తెలుసుకుంటున్నాను. ఏదో దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పుకుంటున్నాను. రీహాబిలేషన్ సెంటర్లో నన్ను వేద్దామని అనుకున్నారు. కానీ నేను వెళ్ళలేదు. అలా నేను ఆ రూమ్‌లో కూర్చొని ఒకరోజు నేను మందు తాగుతా ఉన్నప్పుడు ఈ అలవాట్లన్నీ నాకు కావాల్సినవన్నీ ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎటు ఇవి మానలేకపోతున్నాను. ఎటు నా తల్లిదండ్రులకి అవమానం తెచ్చేసాను. ఎటు వీళ్ళకి నేను ఇన్ని అలవాట్లు ఉన్నప్పటికీ నేను ఎలాగైనా ఓపెన్ డిగ్రీ, డిస్టెన్స్‌లో డిగ్రీ చదువుకున్నాను. ఈ డిగ్రీ నాకు పనికిరాదు. తాగుబోతుడిని ఎవడు వివాహం చేసుకోడు. తాగుబో ఇన్ని అలవాట్లు నేనైతే మానలేను ఈ అలవాట్లు. వీళ్ళకి నా వలన పుట్టినందుకు నా తల్లిదండ్రులకి ఇంకా ఎవరికి పుట్టకూడదు అనుకున్నాను. కానీ వీళ్ళకి పుట్టాను. పుట్టినందుకు ఇంత నీచంగా వాళ్ళని అవమానించేసాను నేను. నా వలన ఎవరికీ ఉపయోగం లేదు అని నేను బాధపడతా, నేను ఆ రోజు చచ్చిపోదాంలే అని చివరిసారి నేను తాగితా నేనొక మందు బాటిల్ ఇవన్నీ గంజాయి, చిలాము ఇవన్నీ తెచ్చుకొని నా మొబైల్ ఫోన్‌లో నేను ఎందుకో ఈ షార్ట్ వీడియోస్ నేను చూస్తా ఉన్నప్పుడు దేవుడు తన వాక్యంతో నన్ను మాట్లాడాడు. అదే కన్నీళ్లతో విరిగిపోయిన హృదయంతో నేనున్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నాతో ఆ రోజు సూటిగా మాట్లాడాడు. ఎందుకు నువ్వు మరణించాలనుకుంటున్నావు? నిన్ను ప్రేమించే దేవుడు లేడా అని ఇలాంటి కొన్ని ఆదరించే ఆ మాటలు, ఆ వాక్యము నన్ను ఎంతగానో ఆదరించింది ఆ సమయంలో. నేను అదే మత్తులో అదే చనిపోదామనే ఆలోచనతో నేను మొదటిసారిగా మోకాళ్ళు వేశానండి. పూర్ణ హృదయంతో అప్పుడు నా బతుకు అలా అయిపోయింది కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. నా పాపాలు ఒప్పుకున్నాను. 2 రోజులు కంటిన్యూస్‌గా ఏడుస్తానే ఉన్నాను. నా ఏడుపు ఆగట్లా. నా హృదయం మెత్తని మాంసం అయిపోతుంది. కఠినత్వం పోతుంది. ప్రభు నన్ను దర్శించాడు. నా పాపాలు ఒప్పుకున్నాను. ఇంకా అలా ఒప్పుకున్నప్పుడు పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నాను కాబట్టి దేవుని వాక్యం మీద నాకు ఆసక్తి పుట్టింది. ఆయన మాట్లాడే దేవుడని. ఆయన వాక్యం నాకు నిజంగా అలాంటి బాధపడే ఆ సమయంలో నాకెందుకో ఆదరణ, ఓర్పు, నాకు ఓదార్పుగా ఉన్నది ఆయన వాక్యం. అందుకోసం నేను బైబిల్ కాలేజ్‌కెళ్ళాను. సంపూర్ణంగా ఈ అలవాట్లు విడిచిపెట్టాలని. దానికి ముందల బైబిలు నేర్పిస్తారు. నీలాంటి వాళ్ళని మారుస్తారు అంటే, నేను అలాంటిదే బైబిల్ కాలేజ్ లాంటిది అని అనుకోని, బ దేవుని వాక్యం ఏదని చెప్తారేమో అనే ఆలోచనతో నా తల్లిదండ్రులు ఒక చోటకి పంపించారు. ఆ పంపించిన చోటు బైబిల్ కాలేజ్ కాదు, ఏమీ కాదు కానీ, అది రీహాబిలేషన్ సెంటర్. అది జైలు కన్నా మరీ దారుణంగా ఉంటదా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం నా హృదయంలోనికి రావటాన్ని బట్టి వారెవరు బయటికి పంపీరు. నేను నా బాధ కొద్దీ దేవుని వాక్యాన్ని చదువుకోవటం మొదలుపెట్టాను. సంపూర్ణంగా బయటికి పంపీరు. ఆ భయంతో అయినా కొడతారనే భయంతో నేను
అలవాట్లకు మానేసి నా చేతులారా నేనే ఈ జీవితాన్ని పాడు చేసుకున్నాను గనక నేనే అనుభవించక తప్పదని చిన్న చిన్నగా నేను వాటిని మానేయటానికి నేను ప్రయత్నించాను. దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతా అలానే నేను బయటికి తీసుకొని వచ్చారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. చదువుకొని అన్ని దేవుడు నన్ను దర్శించాడు. అనేక సార్లు దర్శిస్తా ఆయన నన్ను నడిపిస్తా వీటన్నిటిపై విడిచిపెట్టలేని అలవాట్లపై దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఈరోజు మీ అందరి ముందల సంపూర్ణముగా దేవుని నన్ను మార్చుకొని మీ అందరి ముందర ఈ విధంగా నిలబెట్టాడండి. ఇదండి నా జీవితంలో దేవుడు చేసిన మేలు అని. ఈరోజు నేను మీతో దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను మీతో పంచుకోవటానికి ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి ఆయన నా నోటిని వాడుకొని మీతో మాట్లాడతానని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు విసర్జిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు అని విసర్జించాడు? ఎందుకు అలాంటి స్థితి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన ఏర్పాటు చేసుకున్న తన బిడ్డల్ని, ఆయన ప్రేమించే తన బిడ్డల్ని ఆయన ఎన్నడూ విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. మరి అలాంటి దేవుడు కూడా విసర్జించే పరిస్థితులు కొంతమంది జీవితాల్లో తెచ్చుకున్నారు. అది మనం ఒకసారి చూద్దామండి. దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం ఒకసారి తెరిచి మనం చూసినట్లయితే, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంగా జీవించే ఆ సమయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోవటము, వారి మూలుగులని వారి మొర దేవుడు ఆలకించటం, దేవుడు మోషేని ఎన్నుకొని ఆ ప్రజల్ని ఆ లోకమనే ఐగుప్తు నుంచి దేవుడు విడిపించుకొని వారి కోసం ఎప్పుడు ఆ మహాదేవుడు ఎన్నడూ చేయని కార్యాలు వారి కోసం చేయటం, తన గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని, ఆయన మహిమ కలిగిన దేవుడని, ఆయన భీకరుడని తన ప్రజల్ని స్వకీయ జనముగా ఎంచుకొని ఆ ప్రజల కోసం 10 తెగుళ్ళను పంపించి శత్రువుని ఓడించి వీరి కోసం దేవుడు మొదటిసారిగా యుద్ధం చేయటం అనేది ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక మనిషి కోసం, ఒక ప్రజల కోసం యుద్ధం చేయటం అనేది ఇక్కడే మనం మొదటిసారిగా మనం చూస్తూ ఉంటాం. శత్రువు ఎంత కఠిన హృదయుడు అయినప్పటికీ దేవుడు మాత్రం ఆయన ప్రేమించే తన బిడ్డల కోసం ఆయన ఎలా వారిని విమోచించాడంటే ఒక 10 తెగుళ్ళని పంపించి వారిని విడిపించాడు. ఆయన మొదట ఏదైతే ఆదాముతో ఉన్న సంబంధం, ఈ హవ్వ సాతానుడు మాట వినటాన్ని బట్టి, మాట వినని స్వభావం వలన పాపం చేసి ఏదైతే ఆ ఏదైనా తోటలో దేవునితో ఉన్న సహవాసాన్ని వీరు కోల్పోయినప్పుడు, అయితే అలా కోల్పోయిన ఆ సహవాసాన్ని మోషేని 40 దినములు ఆయన ఆ సీనాయి అరణ్యంలో దేవుడు ఆ కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి ఆయన ఆజ్ఞలని పాటించటంతో పాటు ఆయన ప్రత్యక్ష గుడారంని వారికి అందించాడు. ఎందుకు ఆ ప్రత్యక్ష గుడారాన్ని అందించాడంటే, నా పిల్లలు నా రూపంలో నిర్మించబడిన ఈ పిల్లలు నా మాట వినకుండా ఆ పాపము చేసి త్రోసివేయబడిన స్థితి దేవుడు చూశాడు. అలా చూసిన ఆ ప్రజలతో మరలా నేను సహవాసము చేయాలి అనే ఆలోచన
దేవునిది. అందుకోసమే ప్రత్యక్ష గుడారము వారికి అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎందుకు అనుగ్రహించాడంటే, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ మాట మనం చూద్దాం. దేవుడు మనకి సమీపముగా ఉండటానికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నాడంట. దేవుడు మనతో నివాసము చేయాలని చెప్పి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నాడు. అలా దేవుడు చేయమన్నాడు, చేశాడు. దేవుని సహవాసం మనుషులతో మరలా మొదలైంది. ఏదేని తోటలో తెగిపోయిన ఆ బంధము, ఆ సహవాసము, దేవునితో గడిపే ఆ ఆ పరిస్థితులు మరలా దేవుడే ఈ ప్రజల్ని ప్రేమించి ఇలాంటి ఏర్పాటు చేసి ఆ ప్రజలతో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్న దేవుడు ఈ ప్రజలు మాట వినని, లోబడని ప్రజలని చెప్పి ఎందుకన్నాడంటే, వీరి కోసం చేసిన ఈ కార్యాలను వారు గుర్తించిన వారు కాదు. ఆయన చేసిన భీకరమైన కార్యాలు వారి కోసం సముద్రం ఏమీ చేయలేకపోయింది. వారి కోసమే మొదటిసారిగా అట్టి సూచక క్రియలు చేసి వారిని సముద్రంలో కూడా నడిపించిన అవి గుర్తులేదు వారికి. వారి జ్ఞాపకము లేదు. వారు దానికి కృతజ్ఞత కలిగి వారు నడుచుకున్నవారు కాదు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టక వారి కోసం అద్భుతాలు చేస్తానే వారి కోసం ఆకాశము నుండి మన్నాను కురిపించి తన ప్రజలను పోషించుకుంటూ ముందుకు నడిపించాడు. అలా దేవదూతలు తినే ఆహారం తన ప్రజలకి అనుగ్రహించి అంత చేసినప్పటికీ వీరు దేవుడు లోబడని ప్రజలు. దేవుడు మోషే, నేను రాను, ఐగుప్తు నుంచి నేను తీసుకొని వచ్చిన ఈ ప్రజలను నువ్వు తీసుకొని వెళ్ళిపో అని దేవుడు అనాల్సిన ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, వీరు లోబడక దేవుని స్థానాన్ని వేరొకరికి ఇచ్చేసి దేవుని స్థానాన్ని ఒక విగ్రహానికి ఇచ్చేసినప్పుడు దేవుడు బాధపడ్డాడండి. నాకు కోపం వచ్చిందని దారిలోనే వీరిని ఏదైనా చేసేస్తానేమో, ఆ తెగులుతో ఈ ప్రజలు మరణిస్తారు అని దేవుడు వీరిని ఆ బాధతో వీరు లోబడని ప్రజలు అని ఈ సందర్భంలో ఈ ప్రజల్ని మనం విసర్జించటం మనం చూస్తూ ఉంటాం. దేవుని స్థానాన్ని వేరొకరికి ఇచ్చినప్పుడు అది ఎంతగానో దేవుణ్ణి బాధించింది. ఒక మోషే 40 రోజులు ఉన్నారు. ఆ 40 రోజులు ఆగినప్పుడు ఒక్క క్షణం, ఒక్క పూట ఆగలేకపోయారు ఈ ప్రజలు. ఆ మోషే ఎవడో నాకు తెలియదు అన్నారు. అంత దారుణమైన స్థితిలోనికి, ఆ ఓర్పు లేని తత్వాన్ని వారు ఆ విధంగా దేవుని స్థానాన్ని ఒక విగ్రహానికి చేసుకొని పాపము చేసి దేవుణ్ణి బాధ పెట్టారు. అందుకే నేను రాను, మోషే నువ్వు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు మోషే మాత్రం, అయ్యా నీ సన్నిధి రాకుండా నేనైతే వెళ్ళలేనయ్యా అని మోషే నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. అలా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. కానీ ఈ ప్రజలు మాత్రం గుర్తించలేకపోతున్నారు దేవుని. అలా చేశారు. అక్కడ విసర్జించబడ్డారు ఒకసారి. అలా విసర్జించబడినప్పటికీ దేవుడు నిత్యము కోపించేవాడు కాదు, కానీ వాత్సల్యము చూపించేవాడు గనక ఆయన వారిని గుర్తించి ఎలాగైనా ఆ తరము పైన వారి తరంలో ఉన్న బిడ్డల్ని, వారి బిడ్డల తరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాముతో చేసిన వాగ్దానం నిలబెట్టడానికైనా వారిని వాగ్దాన భూమిలోనికి చేర్చాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోనికి దేవుడు నడిపించాడు. నడిపించి వారి వారి ఆ ఆ స్థలాలు ప్రతి గోత్రానికి తగినవి వారి వారి వంశాల చొప్పున దేవుడు పంచిపెట్టాడు. అంత దేవుడు మాట నిలబెట్టుకున్నప్పుడు న్యాయాధిపతుల కాలంలో వీరు ఏ విధంగా నడిచారంటే, ఇంకా దేవుడు లేడు, రాజు లేడు, దేవుడు నాయకుడు లేడు, వీరు నడిపించే లేనప్పుడు న్యాయాధిపతుల కాలంలో చివరిలో మనం చూస్తామేమో వీరు ఏ విధంగా నడిచారంటే వారి వారి ఇష్టానుసారంగా బతికారంట. లేవీయులు కూడా ఎంతో పాపం చేసిన సందర్భాలు చూస్తాం. ఇంకా ఆ సమయంలో
వీరు రాజు కావాలని కోరుకోవటం, దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని శత్రువులకి అప్పగించటం ఇది చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలుని ఎన్నుకొని సౌలు నియమించాడు. ఆ సౌలు అయిన మాట అన్నాడా? సౌలు సౌలును గురించి దేవుడైతే సమూయేలు గ్రంథంలో ఒక మాట రాశాడు అతని గురించి కూడా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం మనం ఒక్కసారి చూద్దామండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయుల మీదుగా రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలము దుఃఖిస్తావు అని ప్రభు సమూయేలుతో చెప్తున్నాడు. నేను విసర్జించాను సౌల్ని, నువ్వు అతని కోసం నువ్వు దుఃఖపడకు. ఈ సౌలు విసర్జింపబడే స్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. వీళ్ళారా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి రాజుగా నియమించాడు. ఏదో గాడిదలు కాసుకునేవాడిని ఆ ప్రజలు కోరారు కాబట్టి సమూయేలుని కాదనేసరికి సౌలుని ఎంచుకున్నాడు దేవుడు. ఆ ఎంచుకున్నప్పుడు దేవుడు విసర్జించే స్థితి సౌలు తెచ్చుకున్నాడు. ఎలా? దేవుని మాట వెనకపోవటాన్ని బట్టి ఆయన మాటని తిరస్కరించి. అందుకనే సౌలుని గురించి సమూయేలు ఏమంటాడంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని అంటాడు. ఆ మాట వినకుండా దేవుని చేత విసర్జించబడ్డాడు. దేవుని దగ్గర అడగాల్సిన సమాచారము అడగకుండా కర్ణపిశాచాల దగ్గర అడిగాడు. అంటే దేవుని స్థానాన్ని అతని హృదయంలో తీసేసి, దేవుని ఆజ్ఞ ఏంటి? ఈ ఫిలిష్తీయులను నువ్వు సంహరించాలి, ఈ ఫిలిష్తీయుల చేతుల నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలను నువ్వు విడిపించాలి అంటే సౌలు విడిపించలేదండి. తన జీవితంలో దేవుడు చెప్పిన మాట కాకుండా దేవుడు చెప్పని తనలో ఏదైతే ఆ అసూయ తనలో కొట్టడం వలన దావీదును మెచ్చుకోవటాన్ని బట్టి దావీదును మెచ్చుకున్నారు. దేవుడే అతనికి బలాన్ని ఇచ్చి, దేవుడే అతని వెనకాల నుంచొని అతని దేవుని సంకల్పం ప్రకారం అతని ఇంటిలో త్రోసివేయబడిన వాడు దావీదు. నీచంగా చూడబడ్డాడు, తృణీకరింపబడిన జీవితం దావీదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అది సంకల్పం. దీనుడై సుబుద్ధి కలిగి సౌలు దగ్గర నడుచుకుంటున్నాడు. అలా నడుచుకుంటున్నప్పుడు చిన్నవాడే, నా వయసుకి అతని వయసుకి ఎంత తేడా ఉంది, నేను ఇది పట్టించుకోకూడదు, సరే పొగిడితే పోయాడు చిన్నోడు అని అనుకున్న వాడు కాదు సౌలు. అసూయతో అతన్ని చంపే ప్రయత్నం అంతా చేశాడు కానీ జీవితాంతం దేవుడు చెప్పిన ఆ పని చేయలేకపోయాడు. ఆ ఫిలిష్తీయులను చంపలేకపోయాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరిపోయాడు. అందును బట్టి దేవుడు విసర్జించాడంట. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు విసర్జించాడంటే అతని లోబడిని స్వభావం మొదటిదైతే దేవుని స్థానాన్ని వేరొకరికి ఇవ్వటం ఇది ఇంకో విషయం అయితే, దేవుని మాటకు లోబడక దేవుడు చేయమన్నది చేయక దేవుని దృష్టిలో పాపము చేసినప్పుడు దేవుడు ఆ ప్రజల్ని ఆయన ఎవరినైనా విసర్జించే స్థితి వారే తెచ్చుకున్నారు. కానీ దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఆయన పక్కన వచనాల్లో చూస్తే ఆయన పశ్చాత్తాపడుటకు నరుడు కాదు, మనవలే. మరి ఎందుకు సౌలు విషయంలో పశ్చాత్తాపడ్డాడండి? తన బిడ్డలు మాట వినకపోతే ఆయన చెప్పిన ఒక్కసారైనా వినాలనేది, ఏదో ఒక రోజు మాట వింటాడనేది
చూశాడు. సమూయేలు కూడా మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా. లేదు, ఎంత మొరపెట్టుకొని సౌలు మార్చబడలేదు. దేవుడు తనకిచ్చిన పని కాకుండా తనకి ఇవ్వని లేవీయులకు ఇచ్చిన బలి, లేవీయులు చేయాల్సిన పని ఒక్క క్షణం ఇస్రాయేల్ ప్రజలు కనుక మోషే కిందకి రానప్పుడు ఒక్క క్షణం ఆలస్యం అయిపోయిందని చెప్పి ఏ విధంగా విగ్రహాన్ని చేసుకున్నాడో, ఈ సౌలు కూడా సమూయేలు వారం రోజుల్లో వస్తా అన్నాడు. అక్కడ శత్రువులు అక్కడ ఉండటాన్ని బట్టి ఒక్క క్షణమే కొంతసేపు అన్ని రోజులు ఆగినాడు. ఆ సమయం ఆగపోవటాన్ని బట్టి లేవీయులు చేయాల్సిన ఆ పని సౌలు చేసి దేవునికి విరోధముగా ఇలా మాట వెనక ప్రతి విషయంలో దేవుని విసర్జించేశాడు. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి మాటకి గౌరవిస్తాం. నిజంగా మనం ఎవరినైనా మనం ఆ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటాం మనం కూడా. అలా మాట వెనకపోవటాన్ని బట్టి విసర్జించబడ్డాడు. దేవుడు ఈ విధంగా ఒక వ్యక్తిని విసర్జించాడంట. మూడో విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొనదనని, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదంట. ఇలారా మన విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు అతన్ని విసర్జించాడు. దేవుడు అతన్ని మర్చిపోయాడు. దేవుడు అతని జ్ఞాపకము చేసుకోవట్లేదు. దేవుడు అతన్ని త్రోసివేసిన సంగతి కూడా అతనికి తెలియలేదంట. తనలో ఉన్న శక్తి పోయింది సంపూర్ణంగా. ఎందుకు పోయింది అంటే దేవుడు మంచి బలాన్ని ఇచ్చాడు ఈరోజు. కానీ ఆ బలముని దేవుడు అభిషేకించాడు. కానీ ఆ అభిషేకముని దేవుని కోసం వాడట్లా. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం లోకంలో చూపించేస్తున్నాం. దేవుడు తలాంతులు ఇచ్చాడు. దేవుని కోసం వాడట్లేదు. లోక సంబంధమైన స్త్రీ కోసం పరిగెత్తాడు. గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు సంసోను. కానీ ఏమైపోయాడు? ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోయాడు. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో విరోధముగా దేవునికి పాపం చేశాడు. దేవుడు మర్చిపోయిన సంగతి కూడా గ్రహించలేకపోతున్నాడు. అన్నిటికన్నా భయంకరమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే దేవుడు మనల్ని విసర్జించడం, దేవుడు మనల్ని మరచిపోవటం, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఈ జీవితం దేవునికి మనం సమీపంగా దేవుని మాటకి లోబడే ఆ తత్వం దేవుడు కోరుతున్నాడు. ఈ స్వభావం లేకనే అనేకులు లోకంలో కలిసిపోతున్నారు. అనేకులు దేవునికి విరోధంగా మారిపోతున్నారు, శత్రువులైపోతున్నారు. అలా దేవుడు మర్చిపోయే స్థితి మనం ఎవరిని కూడా తెచ్చుకోకూడదని కోరుతున్నాను. ఇంకో వ్యక్తి, నేను ఈ జనాంగాన్ని, నేను ఇశ్రాయేలు ప్రజలను, ఇంకా సౌలు విషయంలో, ఇంకా సంసోను విషయంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే ఒక తలాంతు కలిగిన వాడు. ఆ తలాంతు కలిగిన వాడు మనం ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఈ తలాంతుల ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. 5 తలాంతులు దేవుడు ఒకడికి ఇచ్చాడు. 2 చేసుకొని వచ్చాడు ఆయన మరలా వచ్చేటప్పటికి. 2 తలాంతులు ఇచ్చాడు. అతను 4 చేసుకొని వచ్చాడు. కానీ ఒక తలాంతోడు ఉన్నాడండి. ఆ ఒక తలాంతోడు దాన్ని రెట్టింపు చేయకపోగా దానిని, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు విత్తన చోట కోసేవాడివి,
అని దేవుని గురించి చెడ్డగా మాట్లాడి దేవునికే తీర్పు తీర్చే స్థితి ఎవరిదంటే ఆ ఒక తలాంతు కలిగిన వాడిని. ఆ ఒక తలాంతు కలిగిన వాడిని దేవుడు చెడ్డదాసుడు అన్నాడు. దేవుడు వాడిని నరకంలో పడేస్తా అన్నాడు. ఎందుకంటే తనకి ఇచ్చిన ఆ తలాంతు ఉపయోగించుకోకపోగా దేవుని మీద సనిగి దేవుణ్ణి దూషించే వాడిగా అయిపోయాడు. దేవుడు కనికరం వాని స్తోమత వారికి ఇస్తాడంట దేవుడు. వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. వాడు అతని మీద కూడా కనికరం చూపించాడు, అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చినప్పటికీ అతను దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు కాదు, దేవుని దూషించాడు. దేవుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కరికి పరలోకాన్ని దేవుడు ఇచ్చాడైతే, కానీ ఆ పరలోకాన్ని విసర్జించి ఆ పరలోకాన్ని వీడికి లేదు, నువ్వు నరకానికి పాత్రుడు అనే దేవుడు అనే స్థితి ఒక వ్యక్తిలో ఎప్పుడు వచ్చింది అంటే, దేవుడు వానిలో ఉన్న తలాంతులు మరుగు చేసుకున్నప్పుడు, దేవుని కోసం అవి వాడనప్పుడు అవి ఎలా ఉంటాయంటే దేవునికి విరోధముగా మాట్లాడే విధంగా చేసినాయి. దేవుడు ఆయనే తన నోటితో లాగా చేసింది. ఆ సోమరితనం, ఆ చెడిపోయిన తనం దేవుడు నరకానికి పంపించే విధంగా దేవుని కోపాన్ని అక్కడ మనం చూసాం. అందుకే ఏమంటారంటే, మనకున్న ఈ చిన్న తలంతైన దేవుని కోసం వాడాలని కోరుతున్నాను. మనకున్న ఒక చిన్న పాటలు బాగా పాడగలుగుతాం, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ తేవాల. నేను మత్తయి సువార్తల్లో ఈ సువార్తల్లో మనం చూస్తే, మార్కు సువార్తలు ఎక్కువగా నేను చూస్తాను. ప్రభు ఒక వ్యక్తికి కార్యం చేసి ఒక వ్యక్తికి కార్యం చేసినప్పుడు దాన్ని ఎవరికి చెప్పవాకు అని గుడ్డోడికి కళ్ళు ఇచ్చినప్పుడు, చెవిటి వానికి చెవులు ఇచ్చినప్పుడు కొంతమందితో ప్రభు చెప్పటాన్ని నేను చూశాను. అయితే వారేం చేశారంటే, చెప్పొద్దు అన్న వాళ్ళు వెళ్ళి చెప్తానే ఉన్నారు. ఈరోజు ప్రభు రాకడ వస్తుంది, దేవుని మాట లోబడకపోతే మనం నరకాగ్నికి పాలైపోతాం అని చెప్పమని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పిన వాళ్ళెవరు చెప్పట్లేదు ఈ రోజుల్లో. చెప్పొద్దురా నువ్వు అన్నప్పుడు ఆ కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యమును బట్టి వారు చెప్పొద్దు అన్నా కానీ వారు వెళ్ళి చెప్పారు. ఈరోజు చెప్పు అన్నా కానీ చెప్పని వారుగా అనేకులు మారిపోయారు. బయట పరిస్థితులు మారిపోయిందండి భారతదేశంలో. మతోన్మాదులు బాగా మత ప్రచారం అని చెప్పి బాగా న్యూస్ వైరల్ చేసేసి ప్రజల మీద దాడులు చేస్తూ భయంకరంగా చేస్తున్నారు. అది ఈ రోజు కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల వలన దేవుడు కొంతమంది వ్యక్తులని ఈ విధంగా విసర్జించాడు. ఇలా విసర్జించాడు అంటే ఎందుకు విసర్జించాడు? వీళ్ళందరినీ నిజంగానే దేవుడు విసర్జించాడా? దేవుడు విసర్జించేవాడేనా అనేది ఒక వచనాన్ని నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. అది ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం ఒక్కసారి మనం చదువుకున్నాం. మాట ఆలకించుడి, అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షిస్తాను. వీళ్ళారా, మన విషయం మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే నిజంగా విసర్జించలేదంట, వారు చేసిన దోష క్రియలను బట్టి శిక్షించాడంట. ఎలా శిక్షించాడు, అసలు ఎందుకు శిక్షించాడు అనేది మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఈ మాట అంటాడు. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తున్నా అంటున్నాడు. అంటే ఆయన ప్రేమించడాన్ని బట్టి వారిని శిక్షించాడు. ఆ శిక్ష అలాంటిది, వారిని నిత్యం నాశనం చేసేవాడు దానికి కాదు. వీరు దేవునికి లోబడకపోవటాన్ని బట్టి శిక్షించాడు. నా తట్టు తిరుగుతారేమో అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు.
కానీ ఆ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకున్నవారు కాదు. దేవుణ్ణి విసర్జించి తిరిగిన వారే కానీ, దేవుడిని దూషించిన వారే కానీ, దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలని నిజంగా ప్రయత్నించిన వారు కాదు. పాపములు చేస్తున్నారు. పాపములు చేసి మరలా ఏమి తెలియనట్టు వెళ్ళి దహన బలులు, నైవేద్య బలులు ఈ బలులు అర్పిస్తున్నారు. చేయాల్సిందంతా చేసి దేవుడు ఏమంటాడంటే, అరే నీవు పెదాలతో నన్ను స్తుతిస్తున్నావు, కానీ నీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. అలా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని నిజంగా విసర్జించిన వాడు కాదు. ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు విసర్జించాలని కోరుకునేవాడు కాదు. అలా నిజముగా దేవుడు విసర్జించాలనుకునేవాడైతే, మరి తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూసినట్లయితే, మన తండ్రి ఎందుకు విసర్జించలేదు? వచ్చాడు, ఆస్తంతటిని తీసుకుని వెళ్ళాడు, వేశ్యలతో సాంగత్యం చేసి చివరికి ఆహారం లేక పందులు పొట్టు తినే ఆ స్థితి తెచ్చుకున్నాడు కాబట్టి వాళ్ళ అన్న అన్నాడు, ఎందుకు వాడిని ఇంకా రానిచ్చావు, వాడు సగం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడని తను అసూయపడ్డాడు. కానీ తండ్రి అసూయపడలేదు. తండ్రి విసర్జించలేదు. తండ్రి త్రోసివేయలేదు. తండ్రి చేర్చుకున్నాడు. అక్కడ దేవుని ప్రేమ కనిపించట్లేదా? దేవుడు చేర్చుకునేవాడే, విసర్జించేవాడు కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది? తండ్రి బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షించకపోతేనే వాడు పాడైపోతాడు. ఆ శిక్షని వాడు మనసులో కొంతమంది పిల్లలు పగగా పెంచుకుంటారు. మా నాన్నకి నేనంటే ఇష్టం లేదనుకుంటాడు. వాడికి తెలీదు. ఇష్టం కాబట్టి వీడు బాగుండాలని చెప్పి వాడిని తిడతన్నాడని అనుకుంటాడు. కానీ నిజంగా వాళ్ళ తండ్రి ఆ విధంగా వాడు మంచి కోరుతున్నాడని అర్థం కాదు. ఒక వయసు వచ్చేటప్పుడు కొంత అనుభవాలను బట్టి తను కూడా ఏదో ఒక రోజు తండ్రి అవుతాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు జ్ఞాపకం వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విసర్జించలేదని. దేవుడు అలా విసర్జించేవాడు కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అలా విసర్జించేవాడైతే యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉంటాను అని ఎందుకు వాగ్దానం చేస్తాడండి? వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలో ఉంచాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉండి మీ అందరితో కూడా మాట్లాడిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడిందా? ఉన్నాడా? ప్రభు మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా? మరలా మేఘారుడే ఎవరి కోసం వస్తా అన్నాడు? విసర్జించిన వారు మన కోసమా? విసర్జించలేదు. మన కోసం ప్రేమ కలిగిన దేవుడు. అలా విసర్జించలేదు కాబట్టి ఆయనతో యుగ యుగాలు మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ కోరిక, దేవుని ప్రేమ, ఆ అపర ఆ విపరీతమైన ఆ పొడవును, వెడల్పును దేనితో పోల్చలేని ఆ కల్వరి ప్రేమ మనల్ని విసర్జించదండి. ఎన్నడూ ఎడబాయదు. దేవుడు ప్రేమ స్వరూపిడి. ఆయన ప్రేమ తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడంట. చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమను కలిగి ఉన్నాం మనం. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోవద్దు. అన్నాడా, పోనీ, పగ తీర్చుకోవటం మన పని కాదు. అది ఆయన చూసుకుంటాడు. ఎవరు తృణీకరించబడిన వాడు తలకు మూలరాయిగా చేసే దేవుడు. తృణీకరిస్తారు. నువ్వు దేవునితో నడిచేటప్పుడు ఎన్నో పోరాటాలు వస్తాయి. దేవుని కోసం బతకాలి అనుకున్నప్పుడు నీ మీద శత్రువు దాడి చేస్తాడు. ఆ దాడి చేసినప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మోకాళ్ళు వేయటం నీకొచ్చు, సాతానుడికి రాదు. అందుకే త్రోసివేయబడ్డాడు. అందుకే దేవునితో సమానుడిగా పోల్చుకున్నాడు కాబట్టే ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆ ఆ పడిపోయిన కెరూబులకి, ఆ పడిపోయిన దూతల సైన్యానికి ఉన్న ఆ స్థలము మన కోసం దేవుడు కేటాయించాడు. నా బిడ్డలు, నా రూపంలో చేయబడిన నా పిల్లలు నా రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాను. దేవునికి మాటకి లోబడి జీవిద్దామండి. ఏమీ లేదు శాశ్వతం కానీ ఈ లోకంలో ధనం కోసం, పేరు కోసం, వీటి కోసం మనం పరిగెత్తద్దు. కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన బిడ్డలము గనక మనం ఆయన కోసం బతుకుదాం. ఆయన కోసం ఏదైనా చేద్దాం. ఈరోజు మనకుంది, మనకి కొంత ఇచ్చాడు దేవుడు, తినటానికి ఇచ్చాడు. కానీ లేని వారిని మనం జాలిపడాలి. వారికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే కదా. అలా వారికి కూడా మనం ఇద్దాం. వారికి మనం సహాయం చేద్దాం. మన స్థితి ఈరోజు కొంచెమే ఉన్నా తదుకు మహా అభివృద్ధి చేయగలిగిన దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ పరిశుద్ధుడైన దేవుడు మీ ప్రతి అక్కర్లను తీర్చాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని అయితే దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే కళల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఒక దర్శనం ఇచ్చి నీ తోటి వారి ద్వారా దేవుడు కొన్నిసార్లు మాట్లాడచ్చు. అట్టి మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయన కోసం మనం జీవిద్దామండి. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవితాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను ఈ సమయాన్ని మీకు అప్పగించేసుకుంటాను. పరిశుద్ధుడా, మహాదేవుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. విత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి నువ్వు విసర్జించేవాడివి కాదని నీ పిల్లలకు తెలియజేసి నువ్వు ప్రేమ కలిగిన వాడివని నీ పిల్లలతో నువ్వు మాట్లాడేవాడు. నీ మాటలు ఉన్నతమైనవి. శత్రువు ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోకుండా నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి ప్రతి అవసరతలన్నిటిని నీవే తీర్చమని అయ్యా వారిని నిండుగా ఆశీర్వదించమని కోరుకోండి. ఎవరు రోగులే ఉన్నారో వారిని స్వస్థపరచమని వేడుకోండి. నీ ఘనమైన నామమునికి మహిమంతా చెల్లించుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మహాదేవుడైన మన తండ్రి అయిన ఆ దేవుని ప్రేమ, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి ఉన్న మీకు, మీ కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఆమేన్. బ్రదర్ సమర్పణని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. భయంకరమైన మరి యవన కాలంలోనే లోకంలో కలిసిపోయి భయంకరమైన స్నేహము, సహవాసం ద్వారా తన జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి తిరిగి ప్రభు మరి తన ఏర్పాట్లో, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి దేవుడు తనను రక్షించుకున్నాడు. ఈ దినం ఒక సాక్షి బిడ్డగా అనేకులకు మరి ఈ యొక్క సాక్ష్యం ద్వారా మరి అనేకులు బలపరచబడినట్లు యవనస్తుల మధ్యలో మరి ప్రభు వాడుకోవాలని కోరుకుంటున్నాను. మరి వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుడు తన దాసుని కుమారుని అనేక చోట్ల వాడుకొనును గాక. మరి తన పరిచర్యలో మరి దేవుడు తనని వాడుకోవాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఇన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగాల. ఓవర్ టు సిస్టర్ ఎస్తర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా దేవుడు గొప్ప దేవుడు. మరి తన కుమారుని మన మధ్యకు నడిపించి అద్భుతంగా కుమారుని ద్వారా మరి మనందరితో మాట్లాడాడు. అద్భుతమైన సాక్ష్యం కదా. మరి తన తల్లిదండ్రులకు తను తప్పిపోయిన కుమారుడే కదా. వాళ్ళ తల్లిదండ్రులకు తప్పిపోయిన కుమారుడే మరి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో మరి దేవుడు తన కుమారుని మరలా తన తండ్రి దగ్గరికి చేర్చి మరి ఇప్పుడు అద్భుతంగా మన పరలోకపు తండ్రి పరిచర్యలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆ కుమారుని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను.
మరి ఇప్పుడు జరుగుతున్న ఆ సంఘటనలు చూస్తూ ఉంటే యవనస్తులు మరి ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడికి దూరంగా పాపంలో జీవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి బిడ్డలను దేవుడు యవనస్తులను మరి దర్శించి వారిని మరి తన రాజ్య వ్యాప్తి కొరకు బలమైన అభిషేకంతో నిలవబెట్టి అనేక ఆత్మలు మరి వీరి ద్వారా దేవుడు సంపాదించాలని మనమందరం ప్రార్థన చేస్తాము. మరి నిజంగా మరి యూట్యూబ్ లో నేను తన సాక్ష్యము విన్నాను, మరి మాట్లాడాను. అంటే యవనస్తులకు మరి ఇది చాలా ఇన్స్పైరింగ్ టెస్ట్ మనీ. ఎందుకంటే ప్రతి ఒక్క యవనస్తుడు ఇప్పుడు ఈ యొక్క కాలంలో ఈ సెల్ ఫోను, ఇవన్నీ సిగరెట్లు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మరి పాపంలో పడి తల్లిదండ్రులను ఎంతో బాధ పెడుతున్న దినాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కుమారుని మరి దేవుడి ఈ యొక్క సాక్ష్యం ద్వారా మరి అనేక మంది అలాంటి బిడ్డలను రక్షించాలని మనం ప్రార్థన చేస్తాము. మరి తనేమో తన కుటుంబంలో తన తల్లిదండ్రులకు తప్పిపోయిన కుమారుడు దేవుడు మళ్ళా తన తల్లిదండ్రులకు తిరిగి అప్పగించాడు. కానీ మనము కూడా మన జీవితంలో మనం కూడా యేసు ప్రభు మన తండ్రికి మనం కూడా తప్పిపోయినాం. ఎన్నో విషయాలలో మనం కూడా తప్పిపోయే ఉన్నాం కదా. మరి దేవుడికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. దేవుడి మాటకు లోబడకపోవడము, ఎన్నో విషయాలలో తప్పిపోయిన బిడ్డలమే మనం కూడా కదా. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకుంటే మన తండ్రి కూడా మనల్ని మళ్ళా అంగీకరిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి అలాంటి పశ్చాత్తాపము మనలో కూడా కలగాలి. మరి లోక పరంగా కూడా బిడ్డలు తప్పిపోయినా మరలా వాళ్ళు మరి మారు మనసు పొందితే తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారో, మన పరలోక తండ్రి కూడా తన బిడ్డలు ఎప్పుడైతే తప్పిపోయారో, ఏ విషయాలలో తప్పిపోయారో వారు మళ్ళా పశ్చాత్తాపపడి దేవుడు ఒక సత్యమైన తీర్మానము సమర్పణతో మరి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మరలా వారిని హత్తుకుంటాడు, ముద్దు పెడతాడు, పరలోకంలో ఒక విందు జరిగిస్తాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడి గురించి మనం బైబుల్లో వింటూ ఉంటాము, అదొక స్టోరీ లాగా. కానీ నిజంగా మనం పరీక్షించుకుంటే నేనైతే అనుకుంటాను ఎన్నో విషయాలలో తప్పిపోయాం, ఎన్నో విషయాలలో ఇంకా పరిశుద్ధత పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఎంతో దూరంగా ఉన్నాం. కాబట్టి ఏ విషయాలలో తప్పిపోయినామో ఆ విషయాలలో మనం సరి చేసుకొని పశ్చాత్తాపపడి మరి దేవుడి ఈ చివరి దినాలలో బలమైన సాక్షులుగా నిలవబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మంచి ఆరాధన, సాక్ష్యము, వాక్యం చెప్పిన సమర్పణ్ బ్రదర్ కి మరి మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మరి తన పరిచయలో గొప్పగా వాడుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. మీరు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది బిడ్డలను మరి ఈ రీతిగా గొప్ప గొప్ప సాక్ష్యాలతోని దేవుడు మన మధ్యకు నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచటానికి. మరి మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి నెక్స్ట్ వీక్ మనకు మరి సిస్టర్ శాలిని గారు, మరి లాస్ట్ వీక్ మరి స్టీవెన్ రాజు గారు వచ్చారు. మరి హ్యాండిక్యాప్ కదా ఆయన, మరి పెరాలసిస్, నడుము నుంచి కింది వరకు పెరాలసిస్, మరి ఒక వీల్ చైర్ లో ఉండి పరిచర్య చేస్తున్న వారి మరి వైఫ్, బ్రదర్ వైఫ్ సిస్టర్ శాలిని అద్భుతమైన సాక్ష్యం అండి. మీరు ఎవ్వరు మిస్ కావద్దు. తనకు దేవుడు ఎంత గొప్ప విశ్వాసముతో మరి అలాంటి భర్తను ఆమె ఏ రీతిగా పెళ్లి చేసుకుంది, ఆయన పెళ్లి కాకముందుకే ఆయనకు మరి పెరాలసిస్ ఉంది. మరి అద్భుతమైన సాక్ష్యం అండి. ఇది మిస్ కావద్దు. మీరు అందరు షేర్ చేయండి, అనేక మందిని నడిపించండి. నేను సిస్టర్తో మాట్లాడినప్పుడు చాలా సంతోషించాను. దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప విశ్వాసం అండి. ఎంత గొప్ప పరిచర్య వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. కాబట్టి నెక్స్ట్ వీక్ మన మధ్యకు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అద్భుతంగా దేవుడి పరిచర్యను మహిమకరంగా జరిగించుకుంటున్న దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగా మీరు కూడా ఈ లింక్ ను షేర్ చేయండి. మీరు అనేక ప్రార్థన చేయండి. దేవుడే ప్రేరేపించి వాళ్ళు నడిపిస్తాడు. ఇప్పటి వరకు దేవుడే మరి కాపరిగా ఉండి నడిపిస్తూ ఎన్నో మేలులు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసిన నా దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
మరి జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి తప్పకుండా ప్రార్థన చేయండి పరిచర్య కొరకు. మరి మారుమూల గ్రామాలలో పరిచర్య వెళ్ళాలి, దేవుడు అని తెలియని ప్రజలకు వాక్యం మనం అందించాలి కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.